రాజు. సో ఇది మొత్తానికి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సిచ్యువేషన్. ఇక హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్లుగా అందరికి తెలిసిన విషయమే. తగ్గేదేలే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇదే. అయితే తెలంగాణ పోలీసులు కూడా అదే తరహాలో తగ్గేదేలే అంటున్నారు. ఐకాన్ స్టార్ కు జలక్ల మీద జలక్లు ఇస్తున్నారు. కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు పోలీస్ అధికారులు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ అండ్ అలాగే పోలీస్ అధికారుల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లుగా మనం చూసాము. వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు కూడా జరిగినట్లుగా చూసాము. కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా ఇవ్వరా అనేసి అల్లు అర్జున్ అడగడం జరిగింది. సమయం లేదు మిత్రమా అంటూ బన్నీని తీసుకెళ్లిపోయారు చిక్కట్పల్లి పోలీస్ అధికారులు. దీంతో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ అలాగే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకెళ్తున్న వేళ హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారిందని చెప్పొచ్చు. ఆయన సతీమణి అల్లు స్నేహ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా మనం చూసాము. పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుపట్టారు. కనీసం బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. నాన్న నాకేం కాదు, మీరంతా జాగ్రత్త. నిర్మాత అల్లు అరవింద్తో హీరో అల్లు అర్జున్ చెప్పిన మాటలివి. ఏం జరిగినా తాను చూసుకుంటానన్నారు బన్నీ. నాన్నకు ప్రేమతో ధైర్యంగా ఉండాలంటూ భరోసా కల్పించారు. అల్లు అరవింద్ పోలీసుల వెహికల్ ఎక్కేందుకు ప్రయత్నించగా తండ్రిని అడ్డుకున్నారు బన్నీ. అల్లు అర్జున్ పై 105, 118 క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. 105 సెక్షన్ అంటే నాన్ బెయిలబుల్ కేసు అన్నమాట. సో 105 సెక్షన్ కింద పోలీస్ అధికారులు అల్లు అర్జున్ హీరో మీద కేసులు నమోదు పెట్టింది. బిఎన్ఎస్ 118 క్లాస్ 1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సినీ హీరో అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. పుష్ప 2 సినిమా యూనిట్, హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. సో సరిగ్గా ఏం జరిగింది డీటెయిల్లో తెలుసుకోవాలంటే డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు పరిస్థితి కూడా విషమంగా మారింది. అయితే ఈ కేసులో తొక్కిసలాటకు సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ కారణమని పోలీసులు తేల్చి చెప్పారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ పరోక్షంగా ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా తేల్చి చెప్తున్నారు పోలీస్ అధికారులు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారం తమకు లేదని, వ్యక్తిగత భద్రతతో కలిసి అల్లు అర్జున్ లోనికి వెళ్లే క్రమంలోనే దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో యాక్షన్లోకి దిగారు పోలీస్ అధికారులు. పుష్ప 2 సక్సెస్ మీట్ లో తెలంగాణ సీఎం పేరు చెప్పడంతో అల్లు అర్జున్ తడబడ్డారు. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి పోలీసులతో అరెస్ట్ చేయించారనే వాదన కూడా నడుస్తుంది. రేవంత్ కక్షపూరితంగానే అరెస్ట్ చేయించారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకెళ్తాం తప్పలేదు, ఇది చేయటం తప్పలేదు. ఇదంతా తప్పలేదు. ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి తీసుకెళ్తాం తప్పలేదు, ఇది చేయటం తప్పలేదు. ఇదంతా తప్పలేదు. ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి ఎస్
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి ఇప్పుడే జస్ట్ నౌ కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇదే ఇన్సిడెంట్ కి సంబంధించి ట్వీట్ లో ఏం పేర్కొన్నారంటే, అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఇస్ ది పినాకల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ది రూలర్స్. అండ్ అదేవిధంగా ఐ టోటలీ సింపథైజ్ విత్ ది విక్టమ్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ బట్ హూ ఫెయిల్ రియల్లీ. సో కొన్ని క్వశ్చన్స్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అండ్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ట్రీటింగ్ అల్లు అర్జున్ గారు యాజ్ అ కామన్ క్రిమినల్ ఈజ్ అన్కాల్డ్ ఫర్, ఎస్పెషల్లీ ఫర్ సంథింగ్ హీ ఇజంట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. సో ఇక్కడ ఒక విషయం ప్రస్తావించడం జరిగింది. హీరో అల్లు అర్జున్